బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ పవర్ బిఐ గురించి ఈ వీడియో ట్యుటోరియల్లో ఇన్డెప్త్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అదేవిధంగా దీన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు, మనం పవర్ బిఐనే డేటా విజువలైజేషన్ టూల్ కింద మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, దీన్ని ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇందులో ఉన్న వర్షన్స్ ఏమేంటి, అది మన సిస్టంలో ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుందాం అనేది ఈ వీడియో ట్యుటోరియల్లో తెలుసుకుందాం. నా పేరు చంద్రశేఖర్, మీరు చూస్తున్నారు లెర్నర్స్పేజ్. పవర్ బిఐ అనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ మరియు డేటా విజువలైజేషన్ టూల్ కింద మనం చెప్పుకోవచ్చు. మనం ఒక బ్యాంకింగ్ సిస్టమ్ లేదా ఒక ఫ్యాక్టరీ, ఒక ఈఆర్పి సిస్టమ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి డేటా అనేది డిఫరెంట్ వెండర్ సోర్సెస్ నుంచి ఒక ఈఆర్పి సిస్టమ్కి వస్తుంది. సో అది ఏడబ్ల్యూఎస్ అవ్వచ్చు, ఎస్ఏపి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మనకి ఈ డేటా సోర్స్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు కావాల్సిన రిపోర్ట్స్ని, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి అనలైజ్ చేసి, సో క్విక్ అనాలిసిస్కి డేటా విజువలైజేషన్స్కి మించిన బెటర్ మోడల్ అనేది మనకి ఉండదు. సో డేటా విజువలైజేషన్ చేస్తాం. సో డేటా విజువలైజేషన్తో పాటు ఈటీఎల్ కూడా మనం ఈ పవర్ బిఐతో చేయొచ్చు. పవర్ బిఐ ప్రాసెస్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక రా డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. అదే ఈటీఎల్ ప్రాసెస్లో మనకి మెయిన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఎస్ఎస్ఐఎస్ కనుక చూసుకుంటే ఒక ఈటీఎల్ టూల్ కింద ఏ విధంగా అయితే మనకి ఉపయోగపడుతుందో, సో పవర్ బిఐలో కూడా మనకి ఇన్బిల్ట్ ఈటీఎల్ టూల్ అనేది మనకి బిల్డ్ అవి ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాన్స్ఫార్మ్, లోడ్ ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకుని మనకు కావాల్సిన క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసి మనకు కావాల్సిన డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్తో చార్ట్స్ లేదా డేటా విజువలైజేషన్ డాష్బోర్డ్స్ అని క్రియేట్ చేస్తాం. అదేవిధంగా పవర్ బిఐలో మనం ఏదైతే ఫార్ములాస్, లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామో దీన్ని డాక్స్ అని చెప్పి అంటారు. డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో మనకి ట్యాబ్లూలో ఏదైతే ఇట్స్ ఓన్ లాంగ్వేజ్ అని మనం చెప్పుకుంటున్నాం, విజువలైజ్ లాంగ్వేజ్ అనుకుంటున్నాం, ఇక్కడ మనకి పవర్ బిఐకి వచ్చేటప్పటికి ఏంటి అంటే డాక్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ పవర్ బిఐ అనేది కనుక ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒక టైం లైన్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ ఎంఎస్ యాక్సెస్ అనేది 1988లో స్టార్ట్ అయింది. దాని తర్వాత 1990స్లో మనకి ఎక్సెల్ వచ్చింది. దాని తర్వాత ఎక్సెల్ నుంచి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మనకి పవర్ క్వెరీస్ కానీ, పవర్ పివెట్స్ కానీ, ఇప్పుడు పవర్ వ్యూ, ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్స్ కింద వచ్చినాయి. సో ఈ ఓవరాల్ ఈ అన్ని యాడ్ ఆన్స్ని ఇంకా బెటర్ విజువలైజేషన్ నెక్స్ట్ లెవెల్కే మనం పవర్ బిఐ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ టోటల్ బంచ్ మొత్తం కూడా మనకి మైక్రోసాఫ్ట్ అంబ్రెల్లా కింద ఉండటం వల్ల ఇంటిగ్రేషన్ అనేది, డేటా ఇంటిగ్రేషన్ అనేది చాలా సులువుగా అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. పవర్ బిఐ ఒక మెయిన్ ఫంక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంపోర్ట్ డేటా, అంటే వన్స్ మనం డేటా కనుక కనెక్ట్ అవి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఈటీఎల్ ప్రాసెస్ ద్వారా డేటా మోడలింగ్ చేసుకుని డాక్స్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుని మనం క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ని కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో డేటా విజువలైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం. పవర్ బిఐ అంటే ఏంటో చూసాం. పవర్ బిఐని ఎందుకు చూస్ చేసుకుంటాం అనేది కనుక మనం ఆలోచించినట్లయితే ట్యాబ్లూ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లీడింగ్ డేటా విజువలైజేషన్ టూల్ అని మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ 5 years నుంచి కనుక మనం ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే, సో పవర్ బిఐ గ్రోత్ కూడా ఈ బ్లూ కలర్ లైన్, ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ మూమెంట్లో ట్యాబ్లూకి ఈక్వల్గా వచ్చింది అన్నమాట. సో దీనికి మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే పవర్ బిఐ ఇస్తున్న ప్రైజ్. సో వెన్ కంపేర్ టు ట్యాబ్లూ కాస్ట్ కనుక చూసుకుంటే పర్ యూజర్, పవర్ బిఐ అనేది ఎంటర్ప్రైనర్షిప్ యూజర్ లైసెన్స్ చాలా తక్కువ అన్నమాట. అంటే ఆల్మోస్ట్ $10 పర్ యూజర్ ఛార్జ్ చేస్తుంటే పవర్ బిఐ దీనికి 3 to 4 times ఎక్స్ట్రా ట్యాబ్లు అనేది ఛార్జ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డేటా ఇంటిగ్రేషన్ అనేది పవర్ బిఐ చాలా సులువు. ఎందుకంటే మనకి ఆఫీస్ 360 ఎప్పుడైతే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 లాంచ్ చేసిందో, సో ఈ పవర్ బిఐ అనేది ప్రతి యూజర్కి కూడా ఫ్రీ యాక్సెస్ కింద మనకు వచ్చింది. సో పవర్ బిఐ
ఇందులో మనకి మెయిన్‌గా పవర్ బిఐ డెస్క్‌టాప్ వెర్షన్ అని ఒకటుంటుంది. పవర్ బిఐ సర్వర్ వెర్షన్ అనేది ఒకటుంటుంది. సో, బిఐ డెస్క్‌టాప్ వెర్షన్ వచ్చి డెవలపర్స్ అందరూ గూడా ఒక రా డేటాని గానీ, ఒక సీక్వెల్‌కి కనెక్ట్ అయింది కానీ, లేదా ఇతరితర ఈఆర్‌పీ సిస్టమ్స్‌కి కనెక్ట్ అయిన డేటాని మనం డిజైన్ చేయడానికి పవర్ బిఐ డెస్క్‌టాప్‌ని యూజ్ చేస్తాం. వన్స్ రిపోర్ట్‌ని కనుక మనం పబ్లిష్ చేసి మొత్తం అందరి యూజర్స్‌తో కనుక షేర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని పవర్ బిఐ సర్వర్‌లో మనం పబ్లిష్ చేస్తాం. సో, ఈ పవర్ బిఐ సర్వీస్ అనేది టోటల్‌గా ఆన్‌లైన్‌లో మనకవుతుంది. సో, ఆఫీస్ 365 మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఆహ్, మనకి యూజర్స్‌కి అందరికీ కూడా ఎవరెవరైతే యూజర్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పవర్ బిఐ వెబ్ యాక్సెస్ అనేది ఫ్రీ మాట. సో, పవర్ బిఐ డెస్క్‌టాప్ వన్స్ డెవలపర్ పబ్లిష్ చేసి పవర్ బిఐ సర్వర్స్‌లో పబ్లిష్ కనుక చేసినట్లయితే, సో, మనకి లైసెన్స్ ఉన్నా లేకపోయినా మీరు కనుక మైక్రోసాఫ్ట్ 360 యూజర్ కనుక అయినట్లయితే మీరు పవర్ బిఐని కూడా యాక్సెస్ చేసి సో, పవర్ బిఐని మనం యూజ్ చేసే ముందు మనం ఇవి విషయాల్ని కంపల్సరీగా మనం మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే, మన యూజర్స్‌కి అందరికీ పవర్ బిఐ యాక్సెస్‌లో ఉందా లేదా? అదేవిధంగా పవర్ బిఐ డెస్క్‌టాప్‌ని మన సిస్టమ్‌లో మనం ఇన్‌స్టాల్ చేసుకున్నామా లేదా? మీకు ఇందాక చెప్పినట్లు ఆఫీస్ 365 అకౌంట్‌తో పాటు మనకి పవర్ బిఐ అనేది ఫ్రీ యాక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో మనకి ఏవేవైతే ఫీచర్స్ ఉన్నాయో వెబ్‌లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీచర్స్ అండ్ సిమిలర్ వ్యూ అనేది ఉంటుంది. కాకపోతే పవర్ బిఐ వెబ్‌లో ఇందాక చెప్పినట్టు కొన్ని ఫీచర్స్ అనేవి డిజేబుల్ అవి ఉంటాయి. ఇప్పుడు ఏదైతే యూఆర్ఎల్ చూపిస్తున్నానో ఈ యూఆర్ఎల్ కనుక టైప్ చేసినట్లయితే మీరు డెస్క్‌టాప్ వెర్షన్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ డైరెక్ట్‌గా డౌన్లోడ్ ఫ్రీ వెర్షన్ అని చెప్పి ఉంది కదా! దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో, వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు మైక్రోసాఫ్ట్ స్టోర్‌కి రీడైరెక్ట్ చేస్తుంది. సో, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో మనకి ఫ్రీ వెర్షన్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది. సో, గెట్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేయండి. సో, ఈ విధంగా ఇన్‌స్టాల్ చేసిన వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఏవేవైతే అప్డేట్స్ ఉన్నాయో ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా మనకి అప్డేట్ అవుతుంది. ఇంకా మనం ప్రతిసారి అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ విండోస్ 10లో ఏ విధంగా ఇన్‌స్టాల్ చేస్తాం అనేది. అదే కనుక మీరు వేరే ఓల్డ్ వెర్షన్స్ ఏమన్నా కనుక యూజ్ చేస్తున్నట్లయితే మాన్యువల్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, పవర్ బిఐ అనేది ఇన్‌స్టాల్ అయింది. సో, క్లిక్ ఆన్ లాంచ్. సో, వి సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్ పవర్ బిఐ డెస్క్‌టాప్ వెర్షన్. సో, వన్స్ మీరు ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఈ విధంగా మనకి వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో, వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ అడుగుతుంది మాట. సో, మీరు కనుక ఆఫీస్ 360 యూజర్స్ అయితే అక్కడ మీకు ఇచ్చిన మైక్రోసాఫ్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మెన్షన్ చేసి మీరు కంటిన్యూ అనేది చేయండి. ఈమెయిల్ అథెంటికేషన్ అనేది నేను స్కిప్ చేశాను. సో, డేటా అనేది మీరు ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, సీక్వెల్ సర్వర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఇతర డేటా సెట్స్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో, ఈ ప్యానెల్‌లో కనుక మెయిన్ చూసుకుంటే ఇది విజువలైజ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఏదైతే డేటాని ఇంపోర్ట్ చేసుకున్నామో దానికి సంబంధించిన డేటాని ఇక్కడ మనం విజువలైజ్ చేసింది ఇక్కడ మనకి డిస్‌ప్లే అనేది అవుతుంది. సో, ట్యాబ్లూలో మనకి ఏ విధంగా అయితే పేజెస్ ఉన్నాయో సేమ్ మనకి ఇక్కడ పేజెస్ అనేవి ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు టాప్‌లో కనుక హోమ్ బటన్‌లో కనుక చూసుకున్నట్లయితే పవర్ క్వెరీలో మనకి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఏ విధంగా అయితే మనకున్నాయో హోమ్ బటన్‌లో మెయిన్ కీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్‌ది రిపోర్ట్ అండ్ నెక్స్ట్‌ది వచ్చి మోడల్ నెక్స్ట్‌ది వచ్చి డేటా అండ్ నెక్స్ట్‌ది వచ్చి మోడల్ అనమాట. సో, రిపోర్ట్ అనేది విజువలైజ్ ఫామ్‌లో ఇక్కడ మనకి బిల్డప్ చేయొచ్చు. అదేవిధంగా డేటాను కూడా షో చేయొచ్చు. సో, మనం డేటా పైన కనుక క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ విజువలైజ్ డేటా ఒక బ్యాక్‌గ్రౌండ్ డేటా అనేది మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇది వచ్చి మోడల్ ఫామ్‌లో అంటే ఏమన్నా మనం 2, 3 టేబుల్స్ జాయిన్స్ కానీ ఏమైనా చేసినట్లయితే ఆ మోడల్ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ట్రై శాంపుల్ డేటా సెట్. సో, లోడ్ డేటా. సో, ఆన్‌లైన్‌లో అవైలబిలిటీలో ఉన్నది మనం
ఈ డెమోకి యూజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ది వచ్చి ఫైనాన్షియల్ది, నెక్స్ట్ వచ్చి ఇంకొక షీట్. సో రెండు కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో మనకి ఎక్సెల్‌లో పవర్ క్వెరీకి ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ డేటా, లోడ్ డేటా రెండూ వస్తాయి. సో ట్రాన్స్ఫార్మ్ డేటా కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడే ఈటీఎల్ ప్రాసెస్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీరు అన్నెసెసరీ కాలమ్స్ కానీ, రోస్ కానీ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ డిలీట్ చేసేయచ్చు. సపోజ్ నాకు ఈ కాలమ్ అనేది అవసరం లేదు. సో నేను ఇప్పుడు దీన్ని ఇక్కడే నేను రైట్ క్లిక్ చేసి రిమూవ్ ఫ్రమ్ అదర్ కాలమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మళ్ళీ అగైన్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనుక నేను అన్చేంజ్డ్ చేసినట్లయితే చేంజెస్ అన్నీ కూడా అన్చేంజ్డ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా క్లోజ్ అండ్ అప్లై చేస్తున్నాను. సో ఏదైతే డేటా సెట్ ఉందో అది యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ లోడ్ అనేది అవుతుంది. సో ఒక డేటా అనలిస్ట్కి ఉండాల్సింది మెయిన్ థింగ్ ఏంటి అంటే డేటాని ఒక పేషెన్సీస్తో మనం అనలైజ్ చేస్తాం అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే డేటా అనేది చాలా అంటే ఒక స్ట్రక్చర్డ్ ఫామ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యాజ్ ఎ డేటా అనలిస్ట్గా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ మనం దాన్ని లోడ్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూడాల్సిన అవసరం. సో డేటా లోడ్ అనేది మనకి ఒకటి ఫైనాన్షియల్ షీట్ ఒకటి లోడ్ అయింది. నెక్స్ట్ వచ్చి షీట్స్ అన్నమాట. సో ఫైనాన్షియల్లో మనం ఇప్పుడు దీని ఒక డేటాను కనుక చూసినట్లయితే సో ఇవి కాలమ్స్ ప్రాపర్ నేమింగ్స్తో ఉన్నాయి. షీట్ కనుక చూసినట్లయితే షీట్ డేటాలో మనకి ఓకే షీట్ డేటా వచ్చేటప్పటికి కాలమ్ నేమ్స్ అనేవి ప్రాపర్గా లేవు. సో మనం క్లీన్ చేయాలి దీన్ని. ఓకే. సో సింపుల్గా మనం ఒక చార్ట్ అనేది ఏ విధంగా డ్రా చేస్తాం పవర్ బిఐలో అనేది చూద్దాం. సో ఫైనాన్షియల్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒక ఫన్నల్ చార్ట్ని నేను క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఈజీ ప్రాసెస్. సో చార్ట్ కిందే మనకి ఇక్కడ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ ఏమేమి డ్రా చేయాలి అనేది, ఏమేమి వాల్యూస్ని డ్రాగ్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది. సో చార్ట్ని బట్టి ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మ్యానిపులేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకే. ఫన్నల్కి ఎక్స్, వై వాల్యూస్ అనేవి మనకు చూపించట్లేదు. కానీ మీరు వేరే చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్, లెజెండ్స్, అదేవిధంగా పైకి వచ్చేటప్పటికి దానికి తగ్గట్టు మనకి ఫీల్డ్స్ ఏమేమి అవసరమో అవి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఫన్నల్ చార్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫన్నల్ చార్ట్లో ఇప్పుడు ప్రొడక్ట్స్ అండ్ ప్రాఫిట్స్ మనం చూడాలనుకుంటున్నాం. సో ప్రోడక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈచ్ ప్రోడక్ట్కి ప్రాఫిట్స్ ఏ విధంగా వచ్చినాయి అనేవి మనం చేసాం అన్నమాట. సో దీన్ని మీరు ఈ విధంగా సైజుని ఏ సైజు కావాలో ఆ సైజుకి మనం చేయొచ్చు. సో మనకి ఆర్డర్ అనేది ఈ విధంగా వచ్చినాయి. ఏ ప్రోడక్ట్లో మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చిందో అది టాప్లో ఉంది, మినిమం ప్రాఫిట్ వచ్చింది మనకి ఈ బాటంలో ఉంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే సో మనకి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నది హైలైట్ అవుతుంది. ఓకే. అదేవిధంగా దీన్ని ఒక డేటా కనుక మీరు కనుక చూడాలి అనుకుంటే మనం రైట్ క్లిక్ చేసి షో డేటా పాయింట్స్ యాజ్ ఎ టేబుల్ అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన డేటా మొత్తం ఈ విధంగా చూపిస్తుంది. ఓకే. బ్యాక్ టు రిపోర్ట్ క్లిక్ చేస్తే బ్యాక్ టు రిపోర్ట్. అదేవిధంగా మీరు ఒక 2 ఐటమ్స్ని కనుక కంపేర్ చేయాలనుకుంటే కంట్రోల్ కీని హోల్డ్ చేసి ఏమేమైతే ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే సెలెక్ట్ చేయండి. చేసి ఓకే ఇంక్లూడ్ అంటే మనకి ఈ మూడాటిని ఒక ఓన్లీ ఈ 3నే ఇంక్లూడ్ చేసి మనకి ఈ విధంగా చూపిస్తాయి అన్నమాట కంపారిజన్లో. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చార్ట్ కలర్స్ని కనుక మీరు ఫార్మాట్ చేయాలి అనుకుంటే ఇక్కడ బిల్డ్ విజువల్ బేసిక్స్ ఇది, దీని పక్కన మనకి చార్ట్ ఫార్మేటింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం కలర్స్ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సపోజ్ నేను ఇప్పుడు ఓకే రెడ్ కలర్ని చూస్ చేసాం. సో రెడ్ కలర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ బ్యాక్ టు సో ఈ విధంగా కలర్ చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్ ఈ ఫిల్టర్స్ అప్లై అయినాయి కదా, వీటి మీద కనుక మీరు ఇంటూ చేసినట్లయితే మనకి ఆ ఫిల్టర్స్ అన్నీ పోయి మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డేటా విజువలైజేషన్ని పవర్ బిఐలో ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు డేటా అనాలిసిస్ మరియు డేటా మైనింగ్ ఇటువంటి వాటి మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్స్ పోస్ట్ చేయండి. అప్కమింగ్ ట్యుటోరియల్స్లో మనం ఇన్ డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక ఫీచర్ పవర్ బిఐ ఏ విధంగా మనకి రియల్ టైంలో ఉపయోగపడుతుంది అనేది అప్కమింగ్ ట్యుటోరియల్స్లో లెర్నర్స్ పేజ్లో మీరు చూస్తారు. అదేవిధంగా వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.
మాకు ఇంకా మరెంతోమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మాకు కూడా సమ్ మోటివేషన్ అనేది వస్తుంది. సో, మీరు వ్యూస్ పెంచాల్సింది, సబ్స్క్రైబర్స్‌ని పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ మీదే అని నేను అనుకుంటున్నాను. సో, మీరు అప్‌కమింగ్ ఇంకా ఏమేం కంటెంట్ ఈ ఛానల్‌లో చూడాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. కంపల్సరీగా వాటిల మీద మేము వీడియోస్ చేసి మీకు రిప్లై అనేది చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ లెర్నర్స్ పేజ్.